నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక భక్తుని కథను తెలుసుకుందాం. ఈయన గొప్ప మహర్షి. 8 వంకర్లతో పుట్టాడు. ఈయన్నే అష్టావక్ర మహర్షి అంటారు. ఈ భక్త మహర్షి యొక్క కథని ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మగారి మానస పుత్రుల్లో ఒకరు ప్రచేతనుడు. ఆయన పుత్రుడే అసితుడు. అసితునికి చాలా కాలం పిల్లలు లేరు. దాంతోటి ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మగారు శివుడి గురించి తపస్సు చేయమని చెప్పారు. అసితుడు శివుడి గురించి తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై ఆయనకి రాధా మంత్రం ఉపదేశించారు. ఈ మంత్ర జపం చెయ్యమని, దానివల్ల సంతానం కలుగుతుందని పరమశివుడు చెప్పాడు. అసితుడు చాలా కాలం రాధా మంత్రాన్ని ఉపాసన చేయడం వల్ల రాధాదేవి ప్రత్యక్షమైంది. ఆవిడ అసితుణ్ణి వరం కోరుకోమంటే తనకొక పుత్ర సంతానం కావాలని కోరుకున్నాడు. రాధాదేవి విష్ణు భక్తుడైన పుత్రుడు త్వరలో జన్మిస్తాడని వరమిచ్చి అదృశ్యమయ్యారు. కొంతకాలానికి అసితునికి దేవలుడు అనే పుత్రుడు జన్మించాడు. దేవలుడు విష్ణు భక్తి పరాయణుడు. చాలా చిన్న వయసులోనే వేదాలు, ఉపనిషత్తులు అన్నీ అవపోసన పట్టాడు. అతనికి యుక్త వయసు వచ్చిన తర్వాత మాలావతి అనే రాజకుమార్తెనిచ్చి వివాహం చేశారు. దేవలుడికి మాలావతికి సంతానం కలిగింది. కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా గడిపారు. తర్వాత దేవలుడికి విష్ణుమూర్తికి తపస్సు చేయాలని తపస్సుకు బయలుదేరాడు. చాలా ఘోర తపస్సు ఆచరించాడు దేవలుడు. అయితే దేవలుడు చేస్తున్న తపస్సుకి భయపడ్డారు దేవతలు. ముఖ్యంగా దేవేంద్రుడు అతని దేవేంద్ర పదవికి తపస్సు ఆచరిస్తున్నాడేమోనని ఆ తపస్సును భగ్నం చేయమని రంభను దేవలుడి దగ్గరికి పంపాడు. దేవేంద్రుడు పంపగా దేవలుడు తపస్సు భగ్నం చేయడానికి భూలోకానికి వచ్చింది రంభ. ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే దేవలుడు అకుంఠితమైన దీక్షతోటి తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. తర్వాత దేవలుడు రంభని తిరస్కరించాడు. ఆ కోపం తట్టుకోలేని రంభ అతన్ని అష్టావక్రుడివై జన్మించమని శపించింది. దానికి దేవలుడు, నేను మహావిష్ణువుకై తపస్సు చేస్తున్నాను, నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం చాలా తప్పని తెలియజేశాడు. దానికి బాధపడిన రంభ, నువ్వు అష్టావక్రుడివై జన్మించినా నీ జ్ఞానం, నీ చదువు నీతోనే ఉంటాయని చెప్పి అక్కడి నుండి దేవలోకానికి వెళ్ళిపోయింది. అందువల్లనే దేవలుడు ద్వాపర యుగంలో అష్టావక్రుడిగా జన్మించాడు. అతను అష్టావక్రుడిగా జన్మించిన మహావిష్ణు భక్తుడు. అతని జ్ఞాన సంపద రెట్టింపయింది ద్వాపర యుగంలో. శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకుందామని ఆయన ద్వారకకి వెళ్ళారు. స్వామివారు స్వయంగా అష్టావక్రుడిని ఆహ్వానించి ఆయనకి సేవ చేయాలనుకున్నారు. అయితే అష్టావక్రుడు శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ అతని పాదాలను పట్టుకుని స్వామివారి పాదాల వద్దే తన ప్రాణాలు విడిచాడు. శ్రీకృష్ణ పరమాత్మ తానే స్వయంగా అష్టావక్రుడికి అంత్యక్రియలు చేశారు. ఇది మనకి భాగవతాంతర్గతంగా మహాభారతంలో కూడా కనిపించే కథ. ఇలాంటి మంచి భక్తి కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.